హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం బలవంత పెళ్లి పార్ట్ 4 మరి కథలోకి వెళ్తే ఉదయం కిటికీ అద్దాల గుండా పడుతున్న సూర్యకిరణాలు విక్రమ్ కళ్ళ మీద పడ్డంతో అతనికి మెలకువ వచ్చింది. పక్కకు తిరిగి చూసేసరికి పల్లవి ఇంకా ప్రశాంతంగా నిద్రపోతుంది. నిన్న ఆమెకు జరిగిన అవమానం, తన రక్షణగా నిలబడ్డం, ఆ తర్వాత ఆమెన్న మాటలు ఇవన్నీ అతని మెదళ్ళు గిర్రున తిరుగుతున్నాయి. మీరు రాక్షసుడిగా నటిస్తున్నారు, కానీ మీలోని ఒక మనిషి ఉన్నాడు అన్న ఆ మాటలు అతని అహంకారాన్ని ఇంకా వేధిస్తూనే ఉన్నాయి. నేను మారుతున్నానా? నా పగ, కోపం ఆమె కన్నీళ్ల ముందు కరిగిపోతున్నాయా? లేదు, ఇది కేవలం నా ఆత్మగౌరవం కోసం చేసిన పని. ఆమె నా భార్యగా ఉన్నంత కాలం బయటి వాళ్ళు ఏమన్నా నేను భరించలేను. అంతే తప్ప నాలో ఆమె పట్ల ఎలాంటి ప్రేమ లేదు అని తను తాను పదే పదే చెప్పుకుంటూ మంచం దిగాడు విక్రమ్. కానీ అతని మనసుకు తెలుసు, ఆ మాటలన్నీ కేవలం తన పగ అని కోటకు వేసుకుంటున్నాం తాత్కాలిక మరమ్మతులు మాత్రమేనని. పల్లవి నిద్ర లేచేలోపు త్వరగా స్నానం ముగించుకుని కిందకు వెళ్ళిపోయాడు విక్రమ్. ఆమె కళ్ళని ఎదుర్కోవడానికి అతనికి ఎందుకో తెలియని భయం వేస్తుంది. బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా ఆఫీస్కు బయలుదేరాడు. ఉదయం 7 గంటలకు నిద్ర లేచిన పల్లవి పక్కన విక్రమ్ లేకపోవడం చూసి ఆశ్చర్యపోయింది. రోజు 8 గంటలకల్లా నిద్ర లేచేవాడు. ఈరోజు అంత త్వరగా ఎందుకు వెళ్ళిపోయాడో ఆమెకు అర్థం కాలేదు. స్నానం ముగించుకొని కిందకు వెళ్ళేసరికి ఇంట్లో వాతావరణం కొద్దిగా హడావిడిగా ఉంది. రాజేశ్వరి, సోనియా ఇద్దరు కూర్చుని పంతులు గారితో ఏదో మాట్లాడుతున్నారు. పల్లవిని చూడగానే రాజేశ్వరి కళ్ళల్లో క్రూరత్వం మెరిసింది. నిన్న తన స్నేహితురాళ్ల ముందు విక్రమ్ తన్ను ఎదిరించి పల్లవికి మద్దతుగా నిలబడ్డం ఆమె అహంకారాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. విక్రమ్ ఉన్నప్పుడు పల్లవిని ఏం అనలేకపోతుంది. కాబట్టి అతను ఆఫీస్కు వెళ్ళిన ఈ సమయాన్ని వాడుకొని పల్లవికి చుక్కలు చూపించాలని నిర్ణయించుకుంది. రా పల్లవి, ఇలా రా అని పిలిచింది రాజేశ్వరి. పల్లవి భయపడుతూనే వాళ్ళ దగ్గరకు వెళ్ళి నిలబడింది. ఈరోజు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకున్నాం. బంధువులందరినీ పిలిచాను. కొత్త కోడలుగా నువ్వు ఈ వ్రతంలో పాల్గొనాలి అంది రాజేశ్వరి. ఆ మాట వినగానే పల్లవి కొద్దిగా ఆనందం వేసింది. వ్రతంలో పాల్గొనడం అంటే దేవుడు ఆశీస్సులు తీసుకోవడమే కదా అని అనుకుంది. కానీ రాజేశ్వరి తరువాతి మాటలు ఆమె ఆనందాన్ని ఆవిరి చేశాయి. కానీ ఒక షరతు, ఈ వ్రతం పూర్తయి వచ్చిన బంధువులందరూ భోజనాలు చేసి వెళ్ళేంత వరకు నువ్వు మంచినీళ్ళు కూడా ముట్టకూడదు. నిర్జల ఉపవాసం చేయాలి. పైగా వచ్చిన 50 మంది బంధువులకు వంట మొత్తం నువ్వే స్వయంగా చేయాలి. ఏ పని మనిషి సహాయం తీసుకోకూడదు. నా కొడుకు ఆయుర ఆరోగ్యాల కోసం భార్యగా నువ్వు ఈ మాత్రం కష్టపడాలి కదా. ఏంటి, నీకు నా కొడుకు మీద ప్రేమ ఉందా, లేక ఇదంతా నా వల్ల కాదంటావా అని పల్లవిని ఇరకాటంలో పెట్టింది రాజేశ్వరి. పల్లవికి రాజేశ్వరి కుట్ర అర్థమైంది. విక్రమ్ ఆయుష్ అని సెంటిమెంట్ పెట్టి తన్ను పస్తుల నుంచి హింసించాలన్నదే ఆమె ప్లానం. చేతికి ఉన్న గాయం ఇంకా పూర్తిగా మానలేదు. పైగా నిన్నటి దాకా ఉన్న నీరసం. ఇలాంటి పరిస్థితుల్లో 50 మందికి వంట చేయటం, అది నీళ్లు కూడా తాగకుండా అంటే ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే. కానీ నోరు తెరిచి కాదు అని చెబితే విక్రమ్ ముందు మళ్ళీ తన దోషిగా నిలబెడుతుంది. తండ్రి ప్రాణాలు తన భర్త చేతిలో ఉన్నాయి. అలాగే అత్తయ్య, నేను ఉపవాసం ఉండి వంట అంతా చేస్తాను అని తల వంచుకొని చెప్పి వంటగది వైపు నడిచింది పల్లవి. సోనియా, రాజేశ్వరి ఇద్దరు తమ ప్లాన్ సక్సెస్ అయిందని ఒకరినొకరు చూసుకుని కుటిలంగా నవ్వుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి పల్లవి వంటగదిలో యుద్ధం చేయటం మొదలుపెట్టింది. పెద్ద పెద్ద గిన్నెలు పొయ్యి మీద పెట్టి పప్పు, కూరలు, స్వీటు, పులిహోర అన్నీ ఒంటరిగా వండటం మొదలుపెట్టింది. వంటగదిలో ఉన్న వేడి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఒకవైపు ఆకలి, మరోవైపు గొంతు ఎండిపోతున్న చుక్క మంచినీళ్లు తాగడానికి రాజేశ్వరి పెట్టిన షరతు అడ్డు వస్తుంది. చేతికి ఉన్న బ్యాండేజ్కి పసుపు, కారం అంటుకుని మంట పుడుతున్న కన్నీళ్లను కొంగుతో తుడుచుకుంటూ పండు చేస్తూనే ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు దాటేసరికి బంధువులంతా రావటం మొదలైంది. ఇల్లంతా కోలాహలంగా ఉంది. పట్టుచీరలు, నగల మధ్య బంధువులు హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. సోనియా ఖరీదైన లెహంగా వేసుకుని అందరి ముందు అటు ఇటు తిరుగుతూ తనేదో పెద్ద పని చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తుంది.
పల్లవికి మాత్రం కనీసం బట్టలు మార్చుకోవడానికి కూడా సమయం దొరకలేదు. ఆ ఉదయం కట్టుకున్న సాధారణ కాటన్ చీర చెమటతో తడిసిపోయిన ముఖంతోనే వంటగదిలో నలిగిపోతుంది. పంటి బిగుని నొప్పిని, ఆకలిని భరిస్తూ వంటంతా పూర్తి చేసింది. పల్లవి, ఏంటే ఇంకా వంటగదిలోనే ఉన్నావు? పంతులు గారు ప్రసాదం తీసుకురమ్మంటున్నారు. త్వరగా ఆ ఇత్తడి గిన్నెలో పరమాన్నం తీసుకురా అని గట్టిగా అరిచింది రాజేశ్వరి. పల్లవి చేతులు వణుకుతున్నాయి. ఆ భారీ ఇత్తడి గిన్నె నిండా ఉన్న వేడివేడి పరమాన్నం పట్టుకొని నడవాలంటే ఆమె శరీరంలో ఏమాత్రం సత్తువ లేదు. అయినా సరే దేవుడి ప్రసాదం కదా అని అతి కష్టం మీద ఆ గిన్నెను 2 చేతులతో పట్టుకుని హాల్లోకి అడుగుపెట్టింది. ఆమెను చూసిన బంధువుల్లో ఒక ఆవిడ, ఎవరే రాజేశ్వరి అమ్మాయి, వంటల కోసం ఎవరైనా కొత్తగా పనులు పెట్టుకున్నావా అని అడిగింది. రాజేశ్వరి కావాలని, ఏం కర్మ వదినా, నా కొడుకు చేసుకున్న కర్మ ఈ రూపంలో మా ఇంట్లో కోడలకు అడుగుపెట్టింది. వంటలు చేయటం తప్ప దీనికి ఇంకేం వచ్చు, అందుకే ఆ పనే అప్పగించాను అని అందరి ముందు ఘోరంగా అవమానించింది. బంధువులందరూ పల్లవ్వంక ఒక రకమైన జాలితో, మరికొందరు ఎగతాళిగా చూడడం మొదలుపెట్టారు. ఆ మాటలు పల్లవి గుండెను కోసిసాయి. ఆకలి, అవమానం, నీరసం అన్ని కలగలిపి ఆమె కళ్ళ ముందు చీకట్లు కమ్మిలా చేస్తున్నాయి. అడుగులు అడుగు వేస్తూ పీటల దగ్గరకు వెళ్తూ ఉండగా ఆమె కళ్ళు బయర్లు కమ్మాయి. కాళ్ళు తడబడ్డాయి. చేతిలో ఉన్న ఆ బరువైన ఇత్తడి గిన్నె జారిపోతుంది. తను కింద పడిపోతున్నానన్న విషయం ఆమెకు అర్థమైంది. దేవుడా అని కళ్ళు మూసుకుంది. పల్లవి కింద పడిపోవడానికి సరిగ్గా 1 సెకను ముందు ఎవరో వేగంగా వచ్చి ఆమె నడుమును ఒక చేత్తో బలంగా పట్టుకుని మరో చేత్తో కింద పడిపోతున్న ఆ ఇత్తడి గిన్నెను చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ స్పర్శ తెలియగానే పల్లవి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. తన్ను పడిపోకుండా గుండెల మీదకు హత్తుకుని పట్టుకున్నది మరెవరో కాదు, విక్రమ్. ఆఫీస్కి వెళ్ళినవాడు ఎందుకు మనసొప్పక పల్లవి ఒంటరిగా ఇంట్లో ఎలా ఉందో అన్న ఆందోళనతో మధ్యాహ్నానికే ఇంటికి తిరిగి వచ్చేశాడు. గుమ్మం దాటుతూ ఉండగానే పల్లవి పడిపోవటం చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను కాపాడాడు. విక్రమ్ కళ్ళు పల్లవి ముఖాన్ని తీక్షణంగా చూస్తున్నాయి. ఆ ముఖం పూర్తిగా పాలిపోయి ఉంది. పెదాలు ఎండిపోయి పగుళ్ళు దేరి ఉన్నాయి. కళ్ళ కింద నల్లటి వలయాలు, నుదుటి మీద చెమటలు. ఆ దేహంలో ప్రాణం ముందు లేదో అన్నట్టుగా వణికిపోతుంది. ఆమె అవస్థను చూడగానే విక్రమ్ గుండెలో ఏదో తెలియని బాధ సునామీలా ఎగసిపడింది. ప్రసాదం గిన్నెను పక్కన పెట్టి పల్లవిని తన 2 చేతులతో జాగ్రత్తగా నిలబెట్టాడు. అందరి ముందు అలా విక్రమ్ పల్లవిని పట్టుకోవడం రాజేశ్వరికి ఏమాత్రం నచ్చలేదు. విక్రమ్, ఎప్పుడొచ్చావురా? దానికేమైంది? వ్రతం మధ్యలో ఇలా అపచారం చేస్తుందేంటి అని రాజేశ్వరి కవర్ చేయడానికి ప్రయత్నించింది. విక్రమ్ కోపంతో రగిలిపోతూ తల్లివైపు తిరిగాడు. అతని కళ్ళలోని కోపం చూసి అక్కడున్న బంధువులందరూ సైలెంట్ అయిపోయారు. ఏం జరుగుతుంది ఇక్కడ మమ్మీ? తనెందుకింత నీరసంగా ఉంది? ఉదయం నుండి ఏమైనా తినిందా లేదా అని గట్టిగా అడిగాడు విక్రమ్. రాజేశ్వర్ తడబడుతూ, అదేంట్రా అలా అడుగుతావు? నీ ఆయుష్ కోసం, నీ బావ కోసం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే తనే స్వయంగా నిర్జల ఉపవాసం ఉంటానని పట్టుబట్టింది. నా మాట వినకుండా ఈ వంటలన్నీ తనే చేసింది అని పల్లవి మీదకు నెట్టేసింది రాజేశ్వరి. విక్రమ్కు విషయం అర్థమైంది. తన తల్లి ఆమెను బలవంతంగా ఉపవాసం ఉంచి చాకిరీ చేయించిందని గ్రహించాడు. పల్లవి పట్ల తనకున్నది పగాయన. ఆమె పడుతున్న బాధను ఇప్పుడు అతను ఏమాత్రం భరించలేకపోతున్నాడు. నా ప్రాణాల కోసం నా భార్య పస్తులుండి చావాల్సిన అవసరం లేదు మమ్మీ. భక్తి అనేది మనసులో ఉండాలి, కానీ ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుని మూర్ఖత్వంతో కాదు. పైగా ఇంట్లో పనివాళ్ళు ఉండగా తన చేత ఎందుకు వంట చేయించావు? ఈ వ్రతం, ఈ పూజలు ఏవి నాకు వద్దు అని బంధువులందరి ముందు గట్టిగా అరిచాడు. విక్రమ్, అందరి ముందు ఏంట్రా ఈ గొడవ? వ్రతం పూర్తయ్యేదాకా తను నీళ్లు కూడా తాగకూడదు, అది శాస్త్రం అని రాజేశ్వరి మళ్ళీ అడ్డుకోవడానికి ప్రయత్నించింది. నా భార్య ప్రాణాల కంటే నాకు ఏ శాస్త్రం ముఖ్యం కాదు. ఈ వ్రతం ఇక్కడితో ఆపేయండి అని తేల్చి చెప్పిన విక్రమ్ పల్లవి వైపు తిరిగి ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. పల్లవి వద్దని చెప్పడానికి ప్రయత్నించినా ఆమె గొంతులోంచి మాట రాలేదు. బంధువులందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే విక్రమ్ ఆమెను ఎత్తుకుని
నేరుగా పైనున్న తన గదిలోకి తీసుకెళ్ళిపోయాడు. రాజేశ్వరి పరువు బంధుల ముందు మంట కలిసింది. తన కొడుకు ఒక పనికిమాలిన పల్లెటూరు పిల్ల కోసం తనను అందరి ముందు అవమానించాడని ఆమె రగిలిపోయింది. గదిలోకి రాగానే పల్లవిని ఎంతో మృదువుగా మంచం మీద పడుకోబెట్టాడు విక్రమ్. వెంటనే టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని ఒక గ్లాసులో నీళ్లు పోసి ఆమె దగ్గరకు వచ్చాడు. ముందు ఈ నీళ్లు తాగు అంటూ గ్లాసు ఆమె పెదవుల దగ్గర పెట్టాడు. పల్లవి నీళ్లు తాగడానికి నిరాకరిస్తూ తల పక్కకు తిప్పుకుంది. వద్దు, అత్తయ్య గారు వ్రతం పూర్తయ్యేదాకా తాగకూడదన్నారు అని నీరసంగా అంది. విక్రమ్కి విపరీతమైన కోపం వచ్చింది. కానీ ఆ కోపం పల్లవి మీద కాదు, ఆమె పడుతున్న కష్టం మీద. గ్లాసును టేబుల్ మీద గట్టిగా పెట్టి ఆమె భుజాల్ని పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు. ఎందుకు పల్లవి, ఎందుకు భరిస్తున్నావు ఈ నరకాన్ని? నీకు చేత కాదని చెప్పొచ్చు కదా. నేను ఇంటికి రాకపోతే ఆ ప్రసాదం గిన్నె మీద పడి కాలిపోయి ఉండేదానివి. ఆకలితో చచ్చిపోయేదే నీ లక్ష్యమా? ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావు అన్న ఆవేశంగా అడిగాడు విక్రమ్. పల్లవి కళ్ళల్లోంచి నీళ్లు దారగా కారాయి. ఎవరి కోసమా? అంతా మీ కోసమే కదా. నా తండ్రి ప్రాణాలు, ఆయన పరువు మీ చేతుల్లో ఉన్నాయి. మీరు నన్ను బానిసలా చూస్తారు. మీ అమ్మగారు నన్ను పనిదాంట్లో చూస్తున్నారు. మీరెప్పుడు ఏ క్షణాన మా నాన్నను నాశనం చేస్తారో అన్న భయంతోనే నేను ఇదంతా భరిస్తున్నాను. మీకు కావాల్సింది కూడా ఇదే కదా. నా ఆత్మగౌరవం నాశనం అవ్వాలి. నేను మీ కాళ్ళ దగ్గర పడి ఏడవాలి. ఇప్పుడు మీరు అనుకున్నట్టు జరుగుతుంది కదా. మళ్ళీ జాలి ఎందుకు అంటూ మొదటిసారి తనలో ఉన్న బాధన ఆవేదనను మాటల రూపంలో బయటపెట్టింది పల్లవి. పల్లవన్న మాటలు విక్రమ్ గుండెల్లో బాకుల్లా గుచ్చుకున్నాయి. అవును, తను కోరుకున్నది ఇదే. ఆమె పతనాన్ని తను ఆస్వాదించాలనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆమె పడుతున్న బాధను చూస్తూ ఉంటే అతని గుండె ఎందుకు ముక్కలవుతుంది? ఆమె కన్నీళ్లు అతని అహంకారాన్ని ఎందుకు కడిగేస్తున్నాయి? విక్రమ్ ఏమీ మాట్లాడలేకపోయాడు. మౌనంగా కిందకు వెళ్ళి ఒక పళ్ళెంలో భోజనం తీసుకుని వచ్చాడు. స్వయంగా తన చేతులతో అన్నం కలిపాడు. నీ ప్రశ్నలన్నిటికీ నా దగ్గర ఇప్పుడు సమాధానం లేదు పల్లవి. కానీ ఒకటి మాత్రం నిజం. నువ్వు ఇలా ప్రాణాపాయ స్థితిలో ఉంటే చూడడం నాకు ఇష్టం లేదు. నోరు తెరువు అని ముద్ద ఆమె నోటి దగ్గరకు తీసుకెళ్లాడు. పల్లవి మొండిగా తల అడ్డంగా ఊపింది. విక్రమ్కి అర్థమైంది తను ప్రేమతో చెబితే ఆమె వినదని. మళ్ళీ తన కఠినమైన ముసుగును వేసుకున్నాడు. మర్యాదగా తింటావా, లేక మీ నాన్నకు ఫోన్ చేసి ఆయన అప్పుల గురించి పేపర్లో వేయించమంటావా? నీకేది కావాలి అని మళ్ళీ తండ్రి సెంటిమెంట్తో బెదిరించాడు. కానీ ఈసారి ఆ బెదిరింపులు పగలేదు. ఆమె కడుపు నింపాలన్న ఆరాటం మాత్రమే ఉంది. పల్లవికి కూడా ఆ విషయం అర్థమైంది. కన్నీళ్లు తుడుచుకుని నోరు తెరిచింది. విక్రమ్ ఎంతో ఓపికగా ఆమెకు తన చేతులతో అన్నం తినిపించాడు. ఆమె ఎండిపోయిన పెదవులకు నీళ్లు తాగించాడు. అన్నం తింటున్నంతసేపు వాళ్ళిద్దరి మధ్య ఒక గాఢమైన నిశ్శబ్దం అలుముకుంది. కానీ ఆ నిశ్శబ్దం ఎన్నో మాటలు మాట్లాడుతుంది. ఆమె భుజం మీద పడిన వెంట్రుకలను విక్రమ్ ఎంతో సున్నితంగా పక్కకు నెట్టాడు. ఆ చిన్న స్పర్శకు పల్లవిలో ఒక తెలియని ప్రకంపన. విక్రమ్ కళ్ళలోకి చూసింది పల్లవి. ఆ కళ్ళల్లో ఇన్నాళ్ళు ఉన్న పగ అనే పొర పూర్తిగా తొలగిపోయి ఒక స్వచ్ఛమైన ఆప్యాయత, ఒక భర్త తాలూకు బాధ్యత స్పష్టంగా కనిపిస్తుంది. భోజనం పూర్తయ్యాక విక్రమ్ ఆమెకు మందులిచ్చి పడుకోమని సైగ చేశాడు. పల్లవి మంచం మీద పడుకుంది. విక్రమ్ ఆమె పక్కనే కూర్చుని ఆమెకు నిద్ర పట్టేంత వరకు మౌనంగా ఆమె తల నిమురుతూనే ఉన్నాడు. ఆ స్పర్శలో ఉన్న వెచ్చదనం పల్లవిలోని భయాన్ని, బాధను పూర్తిగా దూరం చేసింది. సత్యనారాయణ స్వామి వ్రతం రోజు జరిగిన సంఘటన ఆ ఇంట్లో ఒక పెద్ద తుఫాను సృష్టించింది. బంధువులందరూ భోజనాలు చేసి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు వెళ్తూ వెళ్తూ మాట్లాడుకున్న మాటలు రాజేశ్వరి చెవుల్లో సీసం పోసినట్టుగా ఉన్నాయి. తన సొంత కొడుకు తను పనిదాండ్లా చూసే కోడలి కోసం అందరి ముందు తనను ఎదిరించడం ఆ అహంకారాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. రాత్రంతా రాజేశ్వరికి నిద్రపట్టలేదు. ఎలాగైనా పల్లవి పొగరు అణచాలని, విక్రమ్ మనసు మళ్ళీ మార్చాలని ఆమె రగిలిపోతుంది. మరోవైపు విక్రమ్ గదిలో వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. పల్లవి మంచం మీద నిద్రలో ఉంది. విక్రమ్ ఆమె పక్కనే కూర్చుని ఆ ముఖంలోని ప్రశాంతతను చూస్తూ ఉండిపోయాడు. ఇన్నాళ్ళు కన్నీళ్లతో తడిసిన ఆ ముఖం ఇప్పుడు ఒక చిన్న భరోసా కనిపిస్తుంది.
తన పగ నెమ్మదిగా కరిగిపోతుందని అతనికి అర్థమవుతున్నా దాన్ని అంగీకరించడానికి అతని ఎగో అడ్డుపడుతుంది. నేను కేవలం నా పరువు కోసం, మానవత్వం కోసం మాత్రమే ఇదంతా చేశాను. నాలో ఎలాంటి ప్రేమ లేదు అని తనకు తాను పదే పదే చెప్పుకుంటూ నెమ్మదిగా లేచి సోఫాలో వెళ్ళి పడుకున్నాడు. ఉదయం 7 గంటలు. విక్రమ్ కిందకు వచ్చేసరికి రాజేశ్వరి, సోనియా హాల్లో సీరియస్గా కూర్చుని ఉన్నారు. విక్రమ్ని చూడగానే రాజేశ్వరి కోపంతో రగిలిపోయింది. ఏంట్రా విక్రమ్, నిన్నటి నుంచి చూస్తున్నాను. ఆ పల్లెటూరు దాని కోసం కన్న తల్లిని అందరి ముందు అవమానిస్తావా? అది నటించి కళ్ళు తిరిగి పడిపోతే నువ్వు దాన్ని ఎత్తుకొని తీసుకెళ్తావా? బంధువులందరూ ఏమనుకుంటున్నారో తెలుసా? కొడుకు కొడలి కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు, తల్లికింట్లో విలువ లేదని నవ్వుకున్నారు అంటూ అగ్గి మీద గుగ్గిలం అయింది రాజేశ్వరి. సోనియా కూడా వంత పాడింది. అవునన్నయ్య, నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నదే పగ తీర్చుకోవడానికి. ఇప్పుడు చూస్తే దానికే సేవలు చేస్తున్నావు. అది మమ్మల్ని లెక్క చేయడం లేదు. విక్రమ్ ముఖం గంభీరంగా మారింది. సోఫాలో కూర్చుని తల్లి వైపు సూటిగా చూశాడు. మమ్మీ, నా పగ, నా కోపం పల్లవితో మాత్రమే. అది మా ఇద్దరి మధ్య ఉన్న విషయం. కానీ ఆమె నా ఇంట్లో నా భార్య హోదాలో ఉంది. నా భార్య నా ఇంట్లో పస్తులుండి ప్రాణాపాయ స్థితికి వెళ్తే అది నాకే అవమానం. నా పరువు పోకూడదని నేను నిన్న అలా ప్రవర్తించాను. అయినా డాక్టర్ గారు ఆమెను పనులు చేయవద్దని చెప్పినా నా ఆయుష్ అని సెంటిమెంట్ పెట్టి ఆమెను ఎందుకు హింసించావు? ఇంట్లో పనులు చేయడానికి పనివాళ్ళు లేరా అని ఎదురు ప్రశ్నించాడు విక్రమ్. రాజేశ్వర్ తడబడి, పనివాళ్ళకు సెలవు ఇచ్చాను. ఇక మీదట సెలవులు ఇవ్వద్దు. ఇప్పుడే నేను పాత పని మనిషి లక్ష్మికి ఫోన్ చేశాను. తను ఈ రోజు నుండి వస్తుంది. ఇంట్లో వంట, అంట్లు తోమటం, బట్టలు ఉతకటం అంతా తనే చూసుకుంటుంది. పల్లవి ఇంటి కోడలు, పని మనిషి కాదు. ఆమె నా భార్య అన్న విషయం మీరు మర్చిపోకండి అని కరాఖండిగా చెప్పి డైనింగ్ టేబుల్ వైపు నడిచాడు విక్రమ్. మేడ మెట్ల మీద నిలబడి ఇదంతా వింటున్న పల్లవి కళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. విక్రమ్ తనను పనిదాంట్లో చూడొద్దని కన్న తల్లికి కండిషన్ పెట్టడం ఆ మనసును విపరీతంగా తాకింది. అతను పగతో పెళ్లి చేసుకున్న భర్తగా తన బాధను నెరవేరుస్తున్నాడని ఆమెకు అర్థమైంది. కన్నీళ్ళు తుడుచుకుని నెమ్మదిగా కిందకు దిగింది. పల్లవి కిందకు రాగానే రాజేశ్వరి ఆమెను కొరకొర చూసింది. కానీ విక్రమ్ ముందే ఏమీ అనలేకపోయింది. అప్పుడే పని మనిషి లక్ష్మి ఇంట్లోకి వచ్చింది. విక్రమ్ లక్ష్మి వైపు చూసి, లక్ష్మి, ఈవిడ పల్లవి, నీ కొత్త యజమానురాలు. ఈ రోజు నుంచి ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాలి. ఏ చిన్న అవసరం ఉన్నా పల్లవికి చెప్పాలి. తనకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ నీదే అని చెప్పాడు. లక్ష్మి నవ్వుతూ పల్లవికి నమస్కారం చేసింది. పల్లవికి ఇది కల్లాగా అనిపించింది. ఇన్నాళ్ళు తనను బానిసలా చూసిన ఆ ఇంట్లో ఇప్పుడు విక్రమ్ తనను యజమానురాల్ని చేశాడు. పల్లవి విక్రమ్ వైపు కృతజ్ఞతగా చూసింది. కానీ విక్రమ్ ఎప్పట్లాగే ఆమె చూపులను పట్టించుకోకుండా ఫోన్లో ఆఫీస్ మెయిల్ చెక్ చేసుకుంటూ ఉన్నాడు. పల్లవి, నాకు ఈరోజు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి. త్వరగా బ్రేక్ఫాస్ట్ తీసుకురా అన్నాడు విక్రమ్. పల్లవి వెంటనే వంటగదిలోకి వెళ్ళి వేడివేడిగా దోశలు తీసుకుని వచ్చి అతనికి వడ్డించింది. లక్ష్మి అప్పటికే కిచెన్ పనులు మొదలుపెట్టింది. పల్లవి చేతికున్న బ్యాండేజ్ చూసి విక్రమ్ చేతి నొప్పి తగ్గిందా అని నెమ్మదిగా అడిగాడు. పల్లవి తలూపుతూ తగ్గింది, థ్యాంక్ యూ అంది చిన్నగా. నేను నీకు చేసిన ఫేవర్కి కాదు అడిగింది, నువ్వు సరిగ్గా వడ్డించగలవో లేదోనని అని మళ్ళీ తన అహంకారాన్ని బయటపెట్టాడు. పల్లవి చిన్నగా నవ్వి అతని కోపం వెనక ఉన్న ప్రేమను ఆమె ఇప్పుడు స్పష్టంగా చదవగలుగుతుంది. ఆఫీస్కి వెళ్ళిన విక్రమ్ చాలా బిజీగా ఉన్నాడు. అతనికి ఒక పెద్ద ప్రాజెక్ట్ డీల్ కోసం బెంగళూరు సమీపంలో ఉన్న ఒక హిల్ స్టేషన్ రిసార్ట్కి వెళ్ళవలసిన అవసరం వచ్చింది. క్లయింట్ చాలా సాంప్రదాయవాది, కుటుంబ విలువల పట్ల నమ్మకం ఉన్నవాడు. ఈ డీల్ ఓకే అయితే విక్రమ్ కంపెనీకి 100 కోట్ల లాభం వస్తుంది. మీటింగ్ రేపు ఉదయం రిసార్ట్లో ఫిక్స్ చేశారు. మనం ఈరోజు సాయంత్రానికి బయలుదేరాలి. 2 రోజుల ట్రిప్ ఇది అని విక్రమ్ పిఏ చెప్పాడు. ఓకే, టికెట్స్ బుక్ చేయి అన్నాడు విక్రమ్. కానీ వెంటనే అతని మనసులో ఒక ఆలోచన మెదిలింది. తను 2 రోజులు ఇంట్లో లేకపోతే తన తల్లి చెల్లి పల్లవిని వదిలిపెడతారా? నిన్న తన ఇంట్లో లేని ఆ ఒక్క పూటకే ఆమెను వ్రతం పేరుతో ప్రాణాలు తీసేంత పనిచేశారు.
ఇప్పుడు 2 రోజులంటే ఖచ్చితంగా ఏదో ఒక నెపంతో ఆమెను మళ్ళీ హింసిస్తారు. పల్లవిని ఆ నరకంలో వదిలేస్తాను. ప్రశాంతంగా మీటింగ్స్కి ఎలా అటెండ్ అవుతాడు? వెంటనే పియ్యని పిలిచి, ఆగు, నాకొక్కడికి కాదు, పల్లవికి కూడా టికెట్ బుక్ చేయి, ఇద్దరికి ఒకటే సూట్ రూమ్ బుక్ చేయి అని చెప్పాడు విక్రమ్. పియ్య ఆశ్చర్యపోయినా ఓకే సార్ అని వెళ్ళిపోయాడు. విక్రమ్ తన నిర్ణయానికి తానే ఆశ్చర్యపోయాడు. నేను పల్లవిని ఎందుకు తీసుకెళ్తున్నాను? ఆమెను కాపాడ్డానికా? లేదు లేదు, ఆ క్లయింట్కి ఫ్యామిలీ వాల్యూస్ అంటే ఇష్టం కాబట్టి నా భార్యను తీసుకెళ్తే డీల్ ఈజీగా ఓకే అవుతుంది. ఇది కేవలం బిజినెస్ స్ట్రాటజీ మాత్రమే అని తన మనసుకు సర్ది చెప్పుకున్నాడు. మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి వచ్చాడు విక్రమ్. పల్లవి తన గదిలో బట్టలు సర్దుకుంటుంది. విక్రమ్ రాగానే ఉలిక్కిపడి నిలబడింది. పల్లవి, నీ బట్టలు ఒక సూట్ కేసులో సర్దుకో, మనం సాయంత్రం ఊరు వెళ్తున్నాం, 2 రోజుల ట్రిప్పు అని సూటిగా చెప్పాడు. పల్లవి ఆశ్చర్యంగా, నేనా? ఎక్కడికి? నాకు తెలియదు కదా అని అంది. బెంగళూరు దగ్గర ఒక రిసార్ట్కి. నా బిజినెస్ క్లయింట్ని కలవాలి. ఆయనకు ఫ్యామిలీ వాల్యూస్ అంటే ఇష్టం. అందుకే నిన్ను తీసుకెళ్తున్నాను. అక్కడ నువ్వు నా పర్ఫెక్ట్ భార్యలా మనం ఎంతో అన్యోన్యంగా ఉన్నట్టు నటించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ డీల్. వెళ్ళి రెడీ అవ్వు అని శాసించాడు. పల్లవికి అర్థమైంది ఇదంతా కేవలం ఒక సాకు మాత్రమేనని. తనను ఈ ఇంట్లో వదిలేసి వెళ్ళటం ఇష్టం లేక అత్తగారి వేధింపుల నుంచి కాపాడడానికి అతనిలా చేస్తున్నాడని ఆమె మనసుకు తెలుసు. అలాగే అంటూ సంతోషంగా తల ఊపి బట్టలు సర్దటం మొదలుపెట్టింది పల్లవి. విక్రమ్ ఆమె బట్టల వైపు చూశాడు. అన్నీ పాతవి, సాధారణమైన చీరలు ఉన్నాయి. వెంటనే తన క్రెడిట్ కార్డ్ తీసి పల్లవి చేతిలో పెట్టాడు. ఈ పాత చీరలు కట్టుకుని వస్తే నా పరువు పోతుంది. డ్రైవర్ని తీసుకుని వెళ్ళి ఒక 2 మంచి డిజైనర్ చీరలు, డ్రెస్సులు కొనుక్కో. క్లయింట్ ముందు నువ్వు ఎలిగెంట్గా కనిపించాలి అని అన్నాడు. పల్లవి కార్డ్ తీసుకోకుండా, పర్వాలేదు, నా దగ్గర మొన్న వసంతి కొనించిన కొత్త చీర ఉంది, అది కట్టుకుంటానంది. విక్రమ్ ఏమనకుండా వెళ్ళిపోయాడు. కిందికి వచ్చిన విక్రమ్ రాజేశ్వర్తో తను టూర్కి వెళ్తున్న విషయం, పల్లవిని కూడా తీసుకెళ్తున్న విషయం చెప్పాడు. రాజేశ్వర్కి నోట మాట రాలేదు. ఏంట్రా, ఆ పల్లెటూరు దాన్ని క్లయింట్ మీటింగ్స్కి తీసుకెళ్తున్నావా? అది ఏదైనా తప్పు చేస్తే డీల్ పోతుంది కదా, దాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళు, నేను చూసుకుంటాను కదా అంది రాజేశ్వరి. విక్రమ్ నవ్వి, నువ్వెలా చూసుకుంటావో నాకు నిన్ననే అర్థమైంది మమ్మీ. డీల్ పోయినా పర్లేదు, కానీ పల్లవి నా వెంటే వస్తుంది, తను నా భార్య అని గట్టిగా చెప్పి రాజేశ్వర్ నోరు మూయించాడు. సాయంత్రం 5 గంటలకల్లా పల్లవి రెడీ కిందకు వచ్చింది. వసంతి కొనించిన ఆ లేత గులాబీ రంగు చీరలు ఆమె ఎంతో అందంగా ఒక దేవతలా కనిపిస్తుంది. చేతికి బ్యాండేజ్ ఉన్న ఆ ముఖంలో ఒక సహజమైన కాంతి ఉంది. విక్రమ్ ఆమెను చూడగానే ఒక క్షణం అలాగే ఉండిపోయాడు. ఆమె అందం అతని కళ్ళను కట్టిపడేసింది. కానీ వెంటనే తేరుకొని గంభీరంగా కారెక్కాడు. ప్రయాణం మొదలైంది. కారులో ఇద్దరే ఉన్నారు. డ్రైవర్ సీట్లో విక్రమ్, పక్కన పల్లవి. సూర్యాస్తమయం అవుతుంది. వాతావరణం ఎంతో చల్లగా ఆహ్లాదకరంగా మారింది. ఎఫ్ఎం రేడియో సన్నగా ఒక పాత రొమాంటిక్ పాట వస్తుంది. పల్లవి కిటికీలోంచి బయటకు చూస్తూ ఆ చల్లగాలిని ఆస్వాదిస్తుంది. ఇన్నాళ్ళు ఒక జైలు లాంటి ఇంట్లో ఉన్న ఆమెకు ఈ ప్రయాణం ఒక విముక్తిలా అనిపిస్తుంది. విక్రమ్ ఆమెను గమనిస్తూనే ఉన్నాడు. ఆమె గాలికి ఎగురుతున్న జుట్టును సరిచేసుకున్న తీరు, ఆ ముఖంలో ఉన్న ప్రశాంతత విక్రమ్లోని కఠినత్వాన్ని కరిగించేస్తున్నాయి. సడన్గా కారు ఒక గుంతలో పడి కుదుపు గురైంది. ఆ కుదుపుకు పల్లవి బ్యాలెన్స్ తప్పి విక్రమ్ భుజం మీద పడింది. ఆమె చేతికున్న బ్యాండేజ్ విక్రమ్ చేతికి తగిలింది. పల్లవి కంగారుగా సారీ చెబుతూ వెనక్కి జరగబోయింది. విక్రమ్ ఆమెను ఆపలేదు, కానీ తను కూడా దూరం జరగలేదు. గాయానికి నొప్పి రాలేదు కదా అని అడిగాడు కారు నడుపుతూనే. లేదు అంది పల్లవి చిన్నగా. నువ్వు నా పక్కన ఉన్నావని మీ నాన్నగారు చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఈ ట్రిప్ గురించి ఆయనకు చెప్పాను, ఆయన చాలా సంతోషపడ్డారు అని కావాలని ఆమె తండ్రి ప్రస్తావన తెచ్చాడు విక్రమ్. పల్లవి అతని వైపు చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వింది. మీరెంత కవర్ చేసినా ఈ ట్రిప్ మా నాన్న కోసం కాదు, క్లయింట్ కోసం కాదు, కేవలం నా కోసం అని నాకు తెలుసు.
నన్ను అత్తయ్య గారి దగ్గర వదిలి వెళ్ళడం ఇష్టం లేకే కదా తీసుకువచ్చారు అని ధైర్యంగా అడిగింది. విక్రమ్ కారు బ్రేక్ సడన్గా వెయ్యబోయి కంట్రోల్ చేసుకున్నాడు. అతని నిగ్గు దెబ్బతింది. అతిగా ఊహించుకోకు పల్లవి, నువ్వు నా పగకి బానిసవి. నీ మీద జాలితో నేను ఇదంతా చేయటం లేదు, క్లయింట్ కోసం మాత్రమే అని గట్టిగా చెప్పాడు. కానీ పల్లవికి తెలుసు అతని మాటలు అబద్ధమని. ఆమె ఏమీ అనకుండా మళ్ళీ కిటికీలోంచి బయటకు చూడసాగింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ ఏకాంతం, ఆ ప్రయాణం వారి మనసులను ఒకరికి తెలియకుండా ఒకరికి దగ్గర చేస్తున్నాయి. రాత్రి 10 గంటల సమయానికి కారు ఆ హిల్ స్టేషన్లోని అందమైన రిసార్ట్కు చేరుకుంది. ఆ చల్లటి వాతావరణం, మంచు కురుస్తున్న రాత్రి, చుట్టూ ఉన్న వైన్ చెట్లు ఆ ప్రాంతాన్ని ఒక స్వర్గంలో మార్చేశాయి. రిసార్ట్ మొత్తం ఎంతో లగ్జరీగా ఉంది. విక్రమ్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి కీస్ తీసుకున్నాడు. బెల్ బాయ్ వాళ్ళ లగేజ్ తీసుకొని రూమ్ వైపు నడిచాడు. విక్రమ్ వెనకాల నడుస్తున్న పల్లవికి లోపలెక్కడ ఒక చిన్న భయం మొదలైంది. ఇంట్లో అయితే గదిలో తను కింద పడుకునేది, విక్రమ్ మంచం మీద పడుకునేవాడు. కానీ ఇక్కడ ఒకే సూట్ రూమ్, అందులో ఒకటే బెడ్. ఈ కొత్త ప్రదేశంలో వారిద్దరి ఏకాంతం ఎలా ఉండబోతుందో అని ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. గత్తలుపులు తెరుచుకున్నాయి. లోపల విశాలమైన గది, మధ్యలో ఒక పెద్ద కింగ్ సైజ్ బెడ్, చలి కాయడానికి ఒక ఫైర్ ప్లేస్ అని ఎంత రొమాంటిక్గా అమర్చబడి ఉంది. బెల్ బాయ్ లగేజ్ పెట్టి వెళ్ళిపోయాడు. గత్తలుపులు మూసుకున్నాయి. ఇప్పుడు ఆ విశాలమైన గదిలో విక్రమ్ పల్లవి మాత్రమే ఉన్నారు. బయట చలిగాలి శబ్దం తప్ప ఇంకేం వినిపించడం లేదు. పల్లవి కంగారుగా గది నలుమూల చూస్తుంది. విక్రమ్ తన కోట్ తీసి సోఫా మీద వేసి పల్లవి వైపు తిరిగాడు. పల్లవి భయంతో చేతులు నలుపుకుంటుంది. ఆమె వణుకుతున్న తీరు చూసి విక్రమ్కు లోపల ఎక్కడొక తెలియని జాలి కలిగింది. ఇంట్లో అయితే ఆమెను ఏడిపించడానికి ఎన్నైనా మాటలనేవాడు. కానీ ఈ వాతావరణంలో ఆమెను అలా భయపెట్టడానికి అతని మనసు ఒప్పుకోవటం లేదు. పల్లవి అని పిలిచాడు విక్రమ్. పల్లవి ఉలిక్కిపడి అతని కళ్ళలోకి చూసింది. వెళ్ళి ఆ మంచం మీద పడుకోం, రేపు ఉదయం 9 గంటలకల్లా మీటింగ్కి రెడీ అవ్వాలి. ప్రయాణం వల్ల అలసిపోయావు, రెస్ట్ తీసుకో అని చాలా క్యాజువల్గా చెప్పాడు. పల్లవికి ఆశ్చర్యం వేసింది. మరి మరి మీరు అని తడబడుతూ అడిగింది. నేను ఈ సోఫాలో పడుకుంటాను, నాకు ఇంకా ల్యాప్టాప్లో కొంచెం వర్క్ ఉంది, నువ్వు పడుకో అని చెప్పి తన ల్యాప్టాప్ ఆన్ చేసుకున్నాడు. పల్లవి ఏం మాట్లాడకుండా నెమ్మదిగా వెళ్ళి మంచం మీద పడుకుని రగ్గు కప్పుకుంది. ఆ మంచం చాలా మెత్తగా వెచ్చగా ఉంది. కానీ ఆమెకు నిద్ర పట్టడం లేదు. కళ్ళు సగం తెరిచి సోఫాలో ల్యాప్టాప్ ముందు కూర్చున్న విక్రమ్నే చూస్తుంది. ఫైర్ ప్లేస్ వెలుతురులో అతని ముఖం చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. పగ కోపం లేని ఆ ముఖాన్ని చూస్తుంటే నిజంగా ఇతనేనా తన ఇంట్లో అంతలా హింసించింది అనిపిస్తుంది. తనలో ఇంత మంచి మనసు ఉన్నప్పుడు నా మీద పగతో ఎందుకిలా రాక్షసుడిగా మారుతున్నాడు అని పల్లవి మనసు ఆలోచనలో పడింది. రాత్రి 12 గంటలు దాటింది. ల్యాప్టాప్ మూసేసి సోఫాలోని ఒరిగిపోయాడు విక్రమ్. బయట ఉష్ణోగ్రత బాగా పడిపోవడంతో గదిలో చలి పెరిగింది. విక్రమ్ మీద కప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో అతను చలికి సన్నగా వణకడం మొదలుపెట్టాడు. అది గమనించిన పల్లవి వెంటనే మంచం మీద నుంచి లేచింది. తన మీద ఉన్న మందపాటి రగ్గును తీసుకొని నెమ్మదిగా చప్పుడు చేయకుండా విక్రమ్ దగ్గరకు నడిచింది. విక్రమ్ కళ్ళు మూసుకొని చలికి ముడుచుకొని ఉన్నాడు. పల్లవి ఆ రగ్గును అతని దేహం మీద ఎంతో జాగ్రత్తగా ప్రేమగా కప్పింది. ఆ రగ్గు వెచ్చదనం తగలగానే విక్రమ్ వణుకు ఆగింది. పల్లవి వెనక్కి తిరగబోతూ ఉండగా నిద్రలోనే విక్రమ్ చెయ్యి అసంకల్పితంగా పల్లవి చీర కొంగును పట్టుకుంది. పల్లవి అక్కడే ఆగిపోయింది. విక్రమ్ ముఖంలోకి చూసింది. ఒక చిన్న పిల్లల్లా ప్రశాంతంగా నిద్రపోతున్న అతని ముఖాన్ని చూసి ఆమె పెదవులపై ఒక అందమైన చిరునవ్వు విరిసింది. తన గాయపడిన చేతులతోని అతని తల వెంట్రుకలను సున్నితంగా నిమిరి నెమ్మదిగా తన కొంగును విడిపించుకొని వెళ్ళి మంచం మీద పడుకుంది. ఈసారి ఆమెకి ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా నిద్రపట్టింది. ఉదయం 7 గంటలు. కిటికీ అద్దాల మీద పడ్డ మంచును తుడుచుకుంటూ సూర్యకిరణాలు గదిలోకి తొంగి చూస్తున్నాయి. విక్రమ్కు మెలకు వచ్చింది. తన మీద ఉన్న రగ్గును చూసి ఆశ్చర్యపోయాడు. తను రాత్రి ఏమి కప్పుకోకుండానే నిద్రపోయాడు. అంటే పల్లవి తనకి రగ్గు కప్పి
తను మాత్రం చల్లోనే పడుకుందన్నమాట. వెంటనే కంగారుగా మంచం వైపు చూశాడు. పల్లవ్ అప్పటికి నిద్రలేచి స్నానం చేసి చీర కట్టుకోవడానికి సిద్ధమవుతుంది. విక్రమ్ ఏమనకుండా బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. అద్దం ముందు నిలబడి వసంతి కొనించిన ఆ లేత గులాబీ రంగు చీరను కట్టుకోవడానికి పల్లవి కష్టపడుతుంది. ఆమె కుడి చేతిని ఇంకా బ్యాండేజ్ ఉండటంతో చీర కుచ్చిళ్ళు పోయడానికి పిన్ పెట్టుకోవడానికి ఆమెకు అస్సలు కుదరడం లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ పిన్ జారిపోతుంది. చేతుకున్న గాయం నొప్పి పెరుగుతుండటంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇదంతా అద్దం గుండా గమనిస్తున్న విక్రమ్కు మనసు కలుక్కుమంది. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళి ఆమె వెనకాల నిలబడ్డాడు. అద్దంలో ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. పల్లవి కంగారుగా పక్కకు జరగబోయింది. కథలకు ఆ నెమ్మదిగా నడి విక్రమ్. ఆమె చేతిలో ఉన్న సేఫ్టీ పిన్ తీసుకున్నాడు. పల్లవి భుజం మీద ఉన్న చీర కొంగును సరిచేసి తన 2 చేతులతో ఆ చీర కుచ్చిళ్లను పట్టుకుని భుజం మీద పిన్ పెట్టాడు. ఆ సమయంలో విక్రమ్ వేళ్ళు పల్లవి మెడను భుజాన్ని సున్నితంగా తాకాయి. ఆ స్పర్శకు పల్లవి దేహంలో విద్యుత్ ప్రవహించినట్లు అయింది. ఆమెకు ఊపిరి వేగంగా ఆడుతుంది. విక్రమ్ శ్వాస ముఖానికి తగులుతుంది. వారిద్దరి మధ్య దూరం కేవలం కొన్ని అంగుళాలు మాత్రమే. పిన్ పెట్టిన తర్వాత కూడా విక్రమ్ అక్కడి నుంచి కదలలేదు. అద్దంలో పల్లవి అందాన్ని చూసి అతను మంత్రముగ్ధుడయ్యాడు. ఆమె కళ్ళు, ఆ పాలిపోయిన పెదవులు, ముఖంలో ఉన్న అమాయకత్వం అతన్ని కట్టిపడేశాయి. పల్లవి కూడా అద్దంలో విక్రమ్ కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది. ఆ కళ్ళల్లో ఈరోజు పగ లేదు, కోపం లేదు, కేవలం ఒక భర్త ఆరాధన మాత్రమే కనిపిస్తుంది. క్షణాల పాటు సాగిన ఆ ఏకాంతం తర్వాత విక్రమ్ తన్ను తాను తమాయించుకున్నాడు. వెంటనే వెనక్కి అడుగు వేసి, నువ్వు సరిగ్గా రెడీ అవ్వకపోతే క్లయింట్ ముందు నా పరువు పోతుందని హెల్ప్ చేశాను. అందులో ఇంకేం లేదు. త్వరగా రెడీ కిందికి రా అని మళ్ళీ తన అహంకారాన్ని కవచంగా వేసుకుని గది బయటకు వెళ్ళిపోయాడు. పల్లవ అద్దంలో తన్ను తాను చూసుకుని సిగ్గుతో చిన్నగా నవ్వింది. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా మీ స్పర్శ మీ మనసులోని మాటను చెబుతుంది అని మనసులో అనుకుంది. రిసార్ట్లోని ఓపెన్ లాన్లో ప్రకృతి అందాల మధ్య మీటింగ్ అరేంజ్ చేశారు. క్లయింట్ విశ్వనాథ్ గారు, ఆయన భార్య అన్నపూర్ణమ్మ గారు అప్పటికే అక్కడ కూర్చుని ఉన్నారు. విశ్వనాథ్ గారు చాలా పెద్ద వయసు వారు. సాంప్రదాయాలు, కుటుంబ విలువల పట్ల ఎంత గౌరవం ఉన్న వ్యక్తి. విక్రమ్ పల్లవి కలిసి లాన్లో కడుగుపెట్టారు. పల్లవిని ఆ చీరలో చూసి అందరూ ముగ్ధులయ్యారు. విక్రమ్ పల్లవిని పక్క తీసుకువచ్చి పరిచయం చేశాడు. నమస్కారం సార్, ఈమె నా భార్య పల్లవి అని ఎంతో గర్వంగా చెప్పాడు విక్రమ్. ఆ గర్వం అబద్ధం కాదు, నిజంగానే ఆమెను చూసి అతను గర్వపడుతున్నాడని పల్లవికి అర్థమైంది. అన్నపూర్ణ గారు పల్లవిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. చాలా అందంగా ఉన్నావమ్మా. విక్రమ్ చెప్పాడు నీకు కొద్దిగా జ్వరంగా ఉందని, అయినా మా కోసం వచ్చావు. కూర్చోమ్మా అంటూ పల్లవిని పక్కన కూర్చోబెట్టుకున్నారు. విక్రమ్ కుర్చీలాగి పల్లవిని కూర్చోబెట్టడం విశ్వనాథ్ గారు గమనించి సంతోషించారు. మీటింగ్ మొదలైంది. విక్రమ్ బిజినెస్ ప్రాజెక్ట్ గురించి వివరిస్తూ ఉంటే విశ్వనాథ్ గారు ఆసక్తిగా వింటున్నారు. మధ్య మధ్యలో పల్లవికి కాఫీ అందించడం, ఆమె గాయపడిన చేతిని చూసి జాగ్రత్తగా ఉండమని సైగ చేయటం, ఇవన్నీ విశ్వనాథ్ గారికి విక్రమ్ మీద ఒక మంచి అభిప్రాయాన్ని కలిగించాయి. అదే సమయంలో అన్నపూర్ణ గారు పల్లవితో మాటలు కలిపారు. ఏంటమ్మా పల్లవి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా, విక్రమ్ పని అంటూ బిజినెస్ అంటూ నీకేమైనా టైం ఇస్తున్నాడా లేదా? మా వారు కూడా అంతే, పెళ్ళైన కొత్తలో నన్ను అసలు పట్టించుకునేవారే కాదు అంటూ నవ్వారు. విక్రమ్కి ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. పల్లవి ఏమైనా నోరు జారి ఇంట్లో జరిగే నరకం గురించి చెబుతుందా, తన పరువు మొత్తం పోతుందా అని కంగారుగా పల్లవి వంక చూశాడు. కానీ పల్లవి ముఖంలో ఎంత ప్రశాంతమైన నవ్వు ఉంది. అలా ఏం లేదా ఆంటీ, ఆయనకు బిజినెస్ అంటే ఎంత ప్రాణమో, కుటుంబం అన్నా అంతే ప్రాణం. పైకి చాలా కఠినంగా పని రాక్షసుల్లా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం మా అందరి గురించి ఆలోచించే ఒక మంచి మనసు ఆయనకు ఉంది. కొన్ని బంధాలు బలవంతంగా ముడిపడిన సమయం గడిచే కొద్దీ ఆ బంధాలే మనకు రక్షణ కవచాలుగా మారతాయి. ఆయన నాకు అలాంటి రక్షణే అనేంత పరిణిత్వం
అర్థవంతంగా సమాధానం చెప్పింది పల్లవి. విక్రమ్ ఆ మాటలు విని షాక్ అయ్యాడు. ఆమె తన్ను విమర్శించకపోగా తన కఠినత్వాన్ని కూడా ఒక పాజిటివ్ కోణంలో కవర్ చేసింది. బలవంత పెళ్ళైన రక్షణ కవచమయ్యాడు అన్న ఆ మాటల్లో ఎంతో ఆవేదన ఉందో, ఎంత నరకం ఉందో అతనికి మాత్రమే అర్థమైంది. విశ్వనాథ్ దంపతులకు మాత్రం వారిద్దరూ ఒకరినొకరు ఎంతగానో అర్థం చేసుకున్న ఆదర్శ దంపతుల్లా కనిపించారు. విశ్వనాథ్ గారు సంతోషంగా నవ్వుతూ, వెరీ గుడ్ విక్రమ్, నేను ఒక కంపెనీతో 100 కోట్ల డీల్ చేసే ముందు ఈ కంపెనీ యజమాని వ్యక్తిత్వాన్ని కూడా చూస్తాను. కుటుంబ భారాన్ని, భార్య మనసును ఇంత బాగా అర్థం చేసుకున్న నువ్వు నా బిజినెస్ డీల్ని కూడా అంతే బాధగా చూసుకుంటావని నాకు నమ్మకం కలిగింది. పల్లవి లాంటి అర్థం చేసుకునే భార్య దొరకటం నీ అదృష్టం. డీలు ఓకే, రేపు ఉదయం కాంట్రాక్ట్ మీద సైన్ చేద్దాం అని చెప్పాడు. విక్రమ్కి సంతోషంతో నోటమాట రాలేదు. తను ఎంతో కష్టపడిన సాధించలేని నమ్మకాన్ని పల్లవి తన 2 మాటలతో సాధించింది. థ్యాంక్ యూ సార్, ఇదంతా పల్లవి వల్లే అని విక్రమ్ మనస్ఫూర్తిగా చెప్పాడు. అన్నపూర్ణమ్మ గారు పల్లవి చేతిని పట్టుకుని, మీ నాన్నగారు నిన్ను చాలా బాగా పెంచారమ్మా. నీ మాటల్లో ఉన్న సంస్కారం నీ పెంపకానికి నిదర్శనం. విక్రమ్ పల్లవిని జాగ్రత్తగా చూసుకో అని ఆశీర్వదించి వాళ్ళు వెళ్ళిపోయారు. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.